హలో స్టూడెంట్స్, ఈరోజు మనము మ్యాథ్స్ 2Bలో సర్కిల్ చాప్టర్ గురించి రాస్తున్నాము. సర్కిల్ చాప్టర్ నుంచి మనకు 22 మార్క్స్ వస్తాయి. సర్కిల్ చాప్టర్ నుంచి మనకి ఎన్ని మార్క్స్ వస్తాయంటే 22 మార్క్స్ వస్తాయి. ఈ ఒక్క చాప్టర్ నేర్చుకుంటే మ్యాథ్స్ 2B ఈజీగా పాస్ కావచ్చు. గుర్తుపెట్టుకోండి, సెకండ్ ఇయర్లో నువ్వు మ్యాథ్స్ పాస్ కావాలంటే సర్కిల్, సిస్టమ్ ఆఫ్ సర్కిల్ ఒక్కటి నేర్చుకుంటే కంపల్సరీగా పాస్ అయిపోతుంది. ఇంకోటి మా స్టూడెంట్స్కు ఒక చిన్న డిస్టర్బెన్స్ అవుతుంది. క్లాస్ చెప్పేటప్పుడు సెల్ వీడియో ఆల్రెడీ స్టార్టింగ్లో బాగా కనవస్తుందంట, నెక్స్ట్ కొద్దిసేపు అయినాక కొంచెం డౌన్ అవుతుందంట. ఆ డిస్టర్బెన్స్ కొంచెము ఒక నెక్స్ట్ వీడియో నుంచి అట్లా కాకుండా చూస్తాము. ఎందుకంటే క్లాస్ చేసేటప్పుడు చూడండి కాబట్టి అది ఒక్కటి కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. చూడండి బాగా చెప్తున్నాను. సర్కిల్ చాప్టర్ మనకు 22 మార్క్స్. ఈ సర్కిల్ చాప్టర్, సిస్టమ్ ఆఫ్ సర్కిల్ చాప్టర్ నేర్చుకుంటే కన్ఫామ్గా మ్యాథ్స్ 1 2B పాస్ అవ్వచ్చు. ఓకేనా? చూడండి ఫస్ట్ సర్కిల్. సర్కిల్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు ఎలా ఉంటుంది, రౌండ్గా సర్కిల్ ఉంటుంది. లేదంటే మన గర్ల్స్ కానీ, మన ఇంట్లో అమ్మ కానీ, మన సిస్టర్ కానీ ఎవరైనా సరే బ్యాంగిల్ చేసుకుంటారు, అది సర్కిలే. మన బైక్ ఉంది, బైక్ది సర్కిలే, ఇది చక్రం. అలాగే బస్సు ఉంది, బస్సుకి ఎన్ని చక్రాలు ఉంటాయి? 4 చక్రాలు. సార్ 4 చక్రాలు, సార్ 6 చక్రాలు ఉంటారు. ఎందుకు? వెనక రెండు ఉంటాయి, 6 చక్రాలు ఉంటాయి, అది చక్రం. అంటే సర్కిల్ అంటే ఏదైనా సరే మనకు రౌండ్ స్పేస్, రౌండ్గా ఉంటే, రౌండ్ స్పేస్ ఉంటే దాన్ని సర్కిల్ అంటాం. ఆ సర్కిల్ నుంచి మనం చెప్పుకుందాం ఈరోజు. ఇది సర్కిల్. సర్కిల్ డెఫినేషన్ ఏమంటే చూడండి మా, సర్కిల్ డెఫినేషన్ ఏమంటారు అంటే చూడమ్మా, ద సెట్ ఆఫ్ పాయింట్స్ ఇన్ ఏ ప్లేన్. అసలు ప్లేన్ అంటే ఏంది? ఇది మొత్తం ప్లేనే. ప్లేన్ అంటే నువ్వు రాసే ప్యాడ్ ఉంది కదా, అది ప్లేనే. నువ్వు బుక్ తీసుకున్నావు, అది ప్లేనే. ఇది మొత్తం ప్లేనే. ఇక్కడ ఎంత ఉండేదని నీ ప్లేన్ అంటాం. ద సెట్ ఆఫ్ పాయింట్స్ ఇన్ ఏ ప్లేన్ విచ్ ఆర్ అట్ ఏ కాన్స్టెంట్ డిస్టెన్స్ ఫ్రమ్ ఏ ఫిక్స్డ్ పాయింట్ రాడు. అంటే ఏమంటాడు? సెట్ ఆఫ్ పాయింట్స్ ఇన్ ఏ ప్లేన్, ఇదంతా ఒక ప్లేన్. ఇక్కడ ఏమంటున్నాడు? సెట్ ఆఫ్ ఆల్ పాయింట్స్. సెట్ ఆఫ్ ఆల్ పాయింట్స్ అంటే చూడండి, ఇప్పుడు ఇవన్నీ ఒక పాయింట్స్ అనుకో. ఇది అంటున్నాడు సెట్ ఆఫ్ ఆల్ పాయింట్స్ ఇన్ ఏ ప్లేన్. అంటే ఈ ప్లేన్ లో ఈ పాయింట్స్ ఉన్నాయి. ఈ పాయింట్స్ మొత్తం మనము ఇట్లా కలిపేసాను అనుకోండి, మొత్తం కలిపేసాయి. సర్కిల్ వచ్చింది. అదే అనేది ఏ సెట్ ఆఫ్ పాయింట్స్ ఇన్ ఏ ప్లేన్ విచ్ ఆర్ అట్ ఏ కాన్స్టెంట్ డిస్టెన్స్. అంటే ఇక్కడ ఏదన్నా సర్కిల్ యొక్క సెంటర్లో ఒక పాయింట్ తీసుకోమా, దీన్ని డిస్టెన్స్ అంటాం. ఈ డిస్టెన్స్ నుంచి ఎక్కడ తీసుకున్నా ఈ డిస్టెన్స్ కాన్స్టెంట్ ఉంది. కాన్స్టెంట్ డిస్టెన్స్ ఫ్రమ్ ఏ ఫిక్స్డ్ పాయింట్ ఈజ్ కాల్డ్ ఏ సర్కిల్. అంటే ఈ సర్కిల్ నుంచి నువ్వు ఇలాగా ఎంత ఎక్కడైనా ఒక పాయింట్ తీసుకుంటే ఆ పాయింట్స్ ఎట్లా ఉంటాయంటే కాన్స్టెంట్ ఉంటాయి. ఈ పాయింట్ కూడా కాన్స్టెంట్, దీన్ని సర్కిల్ అంటాం. సర్కిల్లో మిడిల్ ఉండే పాయింట్ ఏమంటాం అంటే సెంటర్ అంటాం. ఏ లెటర్తో డినోట్స్? సి అని గుర్తుపెట్టుకో. డెఫినేషన్ జస్ట్ చెప్తున్నా. డెఫినేషన్ మనకి ఇద్దరికి ఎప్పుడు అడగలేదు 2 మార్క్స్. ఒకవేళ అడిగినా ఇదే డెఫినేషన్ రాయాలా, కానీ జస్ట్ గుర్తు. సర్కిల్ అంటే ఏంది? ఏదైనా ఒక ప్లేన్ తీసుకుంటే ఆ ప్లేన్లో సెట్ ఆఫ్ పాయింట్స్ మొత్తానికి కలిపి దాన్ని సర్కిల్ అంటాం. ఈ సర్కిల్ మిడిల్లో ఉంది కదమ్మా, దాన్ని ఏమంటాం అంటే సెంటర్ అంటాం. మిడిల్లో ఉండే దాన్ని సెంటర్ అంటాం. ఈ సెంటర్ నుంచి ఈ సర్కిల్ పైన ఏదో ఒక పాయింట్ తీసుకున్నాం అనుకో, ఇక్కడ ఒక పాయింట్ తీసుకున్నాం, ఈ పాయింట్ను దీన్ని కలిపాను అనుకోండి, దీన్ని కలుపుతాను. ఇక్కడ పాయింట్ P ఆఫ్ X1 Y1 తీసుకో, అంటే ఈ లైన్ తీసుకో. తర్వాత ఇక్కడ తీసుకో. ఎక్కడ తీసుకున్నా ఈ సర్కిల్ నుంచి ఇది ఒకే డిస్టెన్స్ ఉంటాయి. ఏది ఒక డిస్టెన్స్ ఇది. కాబట్టి ఈ సెంటర్ ఏమంటాము? సి అనే పాయింట్ సి అంటాము. దీన్ని ఎలా డినోట్ చేస్తాము? సి అనే లెటర్ వేస్తాము. తర్వాత ఈ సెంటర్ నుంచి ఇక్కడ చదువుదాం, ఈ లైన్ ఏమంటామంటే ఆర్ అంటాం. ఆర్ అనే దాన్ని ఏ లెటర్ తీస్తామంటే రేడియస్. రేడియస్ ఈజ్ డినోటెడ్ బై ఆర్, సెంటర్ ఈజ్ డినోటెడ్ బై సి. నువ్వు ఒకటే గుర్తుపెట్టుకో, సర్కిల్ యొక్క ఈ మిడిల్ దాన్ని ఏమంటాం? సెంటర్. సెంటర్ దీన్ని ఏమంటాం? రేడియస్ అని గుర్తుపెట్టుకో. చాలు. మనము సెంటర్ని ఏ లెటర్ తినేస్తాము? సితో. రేడియస్ ఏ లెటర్ తీస్తాము? ఇది. అది గుర్తుపెట్టుకో చాలు మనకు. సెంటర్ ఇడు చూడు,
సర్కిల్ ఈజ్ ఎ పాయింట్, ఫిక్స్డ్ పాయింట్. ఇది ఫిక్స్డ్ పాయింట్ మా, ఫిక్స్డ్ పాయింట్ డినోటెడ్ బై సి, అంటే సెంటర్ను డినోట్ చేస్తాం. అలాగే కాన్స్టెంట్ డిస్టెన్స్ ఈజ్ ఆర్ డినోటెడ్ బై ఆర్. ఆర్ ఈజ్ కాల్డ్ రేడియస్, సి ఈజ్ కాల్డ్ సెంటర్. ఓకేనా, అదే గుర్తుపెట్టుకో. మనకి ఇవన్నీ అవసరం లేదు, జస్ట్ డెఫినేషన్ కావాలి, డెఫినేషన్ చెప్తాను, ఒకటే గుర్తుకోండి. సర్కిల్ యొక్క సెంటర్ను ఏ లెటర్ తెలియజేస్తాము? సి. సర్కిల్ యొక్క రేడియస్ వెళ్తాము ఆర్, అది ఒక్కటి గుర్తుపెట్టుకో. అంటే సెంటర్, సెంటర్ను సి అనే లెటర్తో, ఆర్ను రేడియస్ ఆర్ అనే లెటర్తో మనం చూపిస్తాం. ఓకేనా, ఇది సెంటర్ రేడియస్. ఇప్పుడు చూడమ్మా, ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 అయింది అనుకో, ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 అయితే ఫస్ట్ పాయింట్, ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 అయితే దాన్ని యూనిట్ సర్కిల్ అంటాం. యూనిట్ సర్కిల్. ఈ ఎంసెట్లో బిట్స్ ఇంపార్టెంట్ మరి. ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 అయితే యూనిట్ సర్కిల్. సెకండ్ పాయింట్, ఆర్ ఈక్వల్ టు 0 అయితే, ఆర్ ఈజ్ ఈక్వల్ 0 అయితే పాయింట్ ఆఫ్ సర్కిల్, పాయింట్ ఆఫ్ సర్కిల్. ఇది గుర్తుపెట్టుకోవాలా. ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 అయితే ఏమవుతుంది మా? యూనిట్ సర్కిల్. ఆర్ ఈజ్ ఈక్వల్ 0 అయితే పాయింట్ ఆఫ్ సర్కిల్. ఇది గుర్తుపెట్టుకోవాలి. అంటే మనం సర్కిల్ ఏ లెటర్తో, సెంటర్ను ఏ లెటర్తో డినోట్ చేస్తాం? సి. రేడియస్ ఏం చేస్తాము? ఆర్. ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 అయితే దాని యూనిట్ సర్కిల్ అని, ఆర్ ఈజ్ ఈక్వల్ 0 అయితే దాన్ని పాయింట్ ఆఫ్ సర్కిల్ అంటాం. ఇప్పుడు చూడమ్మా, అలా కాకుండా వాడు సర్కిల్ యొక్క ఈక్వేషన్ అడుగుతాడు. సర్కిల్ యొక్క ఈక్వేషన్ ఎలా అడుగుతాడంటే, ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్, బాగా ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ సి ఈజ్ ఈక్వల్ టు హెచ్ కామా కే రేడియస్ ఆర్ ఈజ్ ఈక్వేషన్. బాగా గుర్తుపెట్టుకో, సర్కిల్ ఈక్వేషన్ సి ఈజ్ ఈక్వల్ టు హెచ్ కామా కే రేడియస్ ఆర్ ఇచ్చి సర్కిల్ యొక్క ఈక్వేషన్ అంటే అప్పుడు ఎలా కనుకుంటాం అంటే, బాగా గుర్తుపెట్టుకో, 2 మార్క్స్ పాడు. సెంటర్ హెచ్ కామా కే రేడియస్ ఆర్ ఇచ్చి సర్కిల్ యొక్క ఈక్వేషన్ ఫైండ్ చేయాలంటే ఫార్ములా ఏంటంటే ఎక్స్ మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ కే హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్. గుర్తుపెట్టుకో, సర్కిల్ యొక్క ఎప్పుడు సర్కిల్ ఈక్వేషన్ విత్ ద సెంటర్ హెచ్ కామా కే రేడియస్ ఆర్, ఫైండ్ ద సర్కిల్ ఈక్వేషన్ అంటే ఫార్ములా ఏంటంటే ఎక్స్ మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ కే హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్. బాగా గుర్తుపెట్టుకో, ఎందుకంటే ఫార్ములాస్ ఎంత బాగా వచ్చి ఎంత నువ్వు ఐడెంటిఫై చేస్తే సర్కిల్ చెప్పడం అంత ఈజీ. సర్కిల్ చెప్పడం వచ్చిందే సిస్టమ్ ఆఫ్ సర్కిల్ వచ్చేస్తాయి. చూడ గుర్తుపెట్టుకో, సెంటర్ రేడియస్ ఇచ్చినప్పుడు సర్కిల్ యొక్క ఈక్వేషన్ ఏదంటే ఎక్స్ మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ కే హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్. ఇది సర్కిల్. ఓకేనా, నెక్స్ట్ మా ఇక్కడ సెంటర్ హెచ్ కామాకే ఇచ్చాడు. హెచ్ కామాకే సెంటర్ 0,0 రేడియస్ ఇస్తే ఇప్పుడు సర్కిల్ ఈక్వేషన్ అవుతుందంటే చూడమ్మా, సెంటర్ హెచ్ కామాకే ఆర్ ఇస్తే సర్కిల్ ఈక్వేషన్, అదే సెంటర్ 0,0 ఇచ్చి ఆర్ ఇస్తే ఫార్మ్ అంటే ఎగ్జాంపుల్ ఎక్స్ మైనస్ హెచ్ అనేది 0 అంటాడు. అప్పుడు ఎక్స్ మైనస్ చూడమ్మా, ఎక్స్ మైనస్ 0 హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ కే హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్. ఎక్స్ మైనస్ 0 అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ కే అంటే వై స్క్వేర్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్. సర్కిల్ ఈక్వేషన్ ఇది. ఈ సర్కిల్ ఈక్వేషన్ ఇది గుర్తుపెట్టుకోవాలి బాగా. మనకు సర్కిల్ ఈక్వేషన్ సెంటర్ హెచ్ కామాకే రేడియస్ ఆర్ ఇస్తే కూడా ఫార్ములా ఏంది? ఎక్స్ మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ కే హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్. అట్లా కాకుండా సెంటర్ 0,0 రేడియస్ ఫార్ములా ఏంటంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ ఆర్ స్క్వేర్, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ ఆర్. దీన్నే స్టాండర్డ్ ఫార్ములా ఉంటాడు, దీన్నే స్టాండర్డ్ ఫార్ములా అంటారు. సరేనా, ఇప్పుడు ఈ సర్కిల్తో వదిలేసాము, మనకు ఇది తీసేద్దాం. చూడమ్మా, ఇప్పుడు ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి, సర్కిల్ ఈక్వేషన్ స్టాండర్డ్ ఫార్మ్. ద సర్కిల్ ఈక్వేషన్ స్టాండర్డ్ ఫార్మ్. స్టాండర్డ్ ఫార్మ్ అంటే ఇదేమ్మా, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్. దీన్నే స్టాండర్డ్ సర్కిల్ యొక్క స్టాండర్డ్ ఫార్మ్ ఉంటాము. ఒకవేళ హెచ్ కామా సెంటర్ హెచ్ కామాకే 0,0 అయితే దీన్ని అంటాం. ఇప్పుడు వెరీ వెరీ ఇంపార్టెంట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది సర్కిల్ జనరల్ ఫార్మ్. సర్కిల్ జనరల్ ఫార్మ్, ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ జనరల్ ఫార్మ్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ ఫార్ములా నుంచే మనకు అన్ని ప్రాబ్లం చేస్తాం. సర్కిల్ యొక్క జనరల్ ఫార్మ్ ఉంటాం. సర్కిల్ యొక్క జనరల్ ఫార్మ్, జనరల్
ఫార్మ్ ఆఫ్ సర్కిల్. సర్కిల్ యొక్క జనరల్ ఫామ్ అంటే ఇది ఎప్పుడైనా బాగా చూడండి. ఈ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ సి ఈక్వల్ టు 0. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ ఫార్ములా నుంచే మనకు నచ్చేది. సర్కిల్ యొక్క జనరల్ ఫామ్ అంటే ఏంటి? ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ సి ఈక్వల్ టు 0. ఇక్కడేమో చూసాము ఈ ఫార్ములా. ఇక్కడ మ్యాథ్స్ 1bలో పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్లో థీరమ్స్లో చూసాం. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ సి ఈక్వల్ 0. గుర్తుపెట్టుకో. సర్కిల్ యొక్క జనరల్ ఫామ్ అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ సి ఈక్వల్ టు 0. ఈ సర్కిల్ యొక్క సెంటర్ ఈ సర్కిల్ యొక్క సెంటర్ ఏమవుతుంటే అంటే ఈ ఫామ్ ఉండాలి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ సి ఈక్వల్ 0 ఉంది అనుకో. ఈ సర్కిల్ యొక్క సెంటర్ ఏమవుతుంది? సెంటర్ సి ఈజ్ ఈక్వల్ టు మైనస్ జీ కామా మైనస్ ఎఫ్. మైనస్ మైనస్ ఎందుకు వస్తుంది అంటే అది మనకు ప్రూఫ్ ఉంది. ప్రూఫ్తో ఇంపార్టెంట్ లేదు. ప్రూఫ్ ఎప్పుడు పబ్లిక్లో అడగలేదు కాబట్టి గుర్తుపెట్టుకోండి. ఎట్లా ఇప్పుడు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఉంది. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2 ఎట్లా వచ్చిందంటే దానికి ప్రూఫ్ ఉంటాయి. ఆ ప్రూఫ్ అవసరం లేదు. అలాగనే ఈ ఫామ్ ఉండాలి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ ఈక్వల్ 0 ఫామ్లో ఉండి దాని యొక్క సెంటర్ అంటే ఏంది? సి ఈజ్ ఈక్వల్ టు మైనస్ జీ కామా మైనస్ ఎఫ్. అలాగే ఈ సర్కిల్ యొక్క రేడియస్ అన్నమాట. రేడియస్ ఆర్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ సి. ఇది ఇంపార్టెంట్. మనకు 7 మార్క్స్ అయినా సరే 4 మార్క్స్ అయినా 2 మార్క్స్ అయినా ఈ ఫామ్లో ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకోగా నువ్వు రాత్రి పండుకొని నిద్ర మబ్బులు అయినా సర్కిల్ జనరల్ ఫామ్ అంటే ఎమ్మడే ఉండాలా? ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ సి ఈక్వల్ 0. సెంటర్ మైనస్ జీ కామా మైనస్ ఎఫ్. రేడియస్ స్క్వేర్ రూట్ ఆఫ్ జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్. అదే గుర్తుపెట్టుకో. సర్కిల్ యొక్క జనరల్ ఫామ్ ఏంది? ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ సి ఈక్వల్ 0. సెంటర్ మైనస్ జీ కామా మైనస్. రేడియస్ జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్. ఇది సర్కిల్ యొక్క జనరల్ ఫామ్. మనకు సర్కిల్ యొక్క జనరల్ ఫామ్తో పాటు ఇంకా కొన్ని ఉన్నాయి. ఈ సర్కిల్ యొక్క జనరల్ ఫామ్ సాటిస్ఫై కావాలంటే ఈ సర్కిల్ యొక్క ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ సి ఈక్వల్ టు 0 అనేది సాటిస్ఫై కావాలంటే మనం పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్లో చేసినాం థీరంలో. ఏది? ఫస్ట్ కండిషన్ ఏ ఈక్వల్ టు బి కావాలి అంటే ఎక్స్ స్క్వేర్ కోసెంట్ ఈజ్ ఈక్వల్ టు వై స్క్వేర్ కోసెంట్. సెకండ్ కండిషన్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఎక్స్ కోసెంట్ వై కోసెంట్ ఈజ్ ఈక్వల్ టు 0. థర్డ్ కండిషన్ ఏంటంటే జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ సి గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0. ఇది మా కండిషన్. ఎక్కడ? పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్లో పార్ట్ 1 ప్రాబ్లమ్స్, పార్ట్ 2 థీరమ్స్ అయినా ఆ థీరమ్స్లో ఒక థీరంలో ఇదండి కండిషన్. కాబట్టి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ ఈక్వల్ 0. ఈ ఈక్వేషన్ మీకు సాటిస్ఫై కావాలంటే ఈ కండిషన్ ఉండాలి. ఏది? ఏ ఈక్వల్ టు బి కావాలంటే ఎక్స్ స్క్వేర్ కోసెంట్ ప్లస్ వై స్క్వేర్ కూడా ఈక్వల్ కావాలి. హెచ్ ఈక్వల్ 0. హెచ్ ఈక్వల్ 0 అంటే ఎక్స్ ఇంటూ వై ఈక్వల్ టు 0. జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ సి గ్రేటర్ దాన్ ఈక్వల్ 0. ఇది అంత అవసరం లేదు. ఇది ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకో. జనరల్ ఈక్వేషన్ సెంటర్. ఇక్కడ ఇంకోటి ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా సరే జనరల్ యొక్క సర్కిల్ యొక్క జనరల్ ఫామ్ ఉండాలా? ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ ఈక్వల్ 0 అని చెప్పిన. ఇక్కడ ఇంకోటి ఇంపార్టెంట్. ఈ ఎక్స్ స్క్వేర్ కోసెంట్ ఏముందంటే 1 ఉండాలి. ఎక్స్ స్క్వేర్ కోసెంట్ ఉండాలా? 1 ఉండాలి. వై స్క్వేర్ కోసెంట్ 1 ఉండాలి. ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ సి ఈక్వల్ టు 0 అని చెప్తున్నాను కదా. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ కోసెంట్ ఏముంది? ఏం లేదంటే 1 ఉండాలి. అంటే ఎప్పటికైనా సరే ఎక్స్ స్క్వేర్ కోసెంట్ 1 ఉండాలమ్మా. ఇక్కడ వై స్క్వేర్ కోసెంట్ 1 ఉండాలి. ఖచ్చితంగా 1 ఉంటుంది. ఒకవేళ 1 లేకుంటే ఏదన్నా ఉంటే అది ఎలా చేయాలని నేను చెప్తాను. కానీ నువ్వు ఇప్పటి వరకు గుర్తుపెట్టుకోలేదు అంటే ఎప్పటికైనా సరే సర్కిల్ యొక్క జనరల్ ఫామ్ ఈ ఫామ్ ఉండాలా? ఎక్స్ స్క్వేర్ కోసెంట్ ఎంత ఉండాలా? 1 ఉండాలా. వై స్క్వేర్ కోసెంట్ ఎంత ఉండాలా? 1 ఉండాలి. బాగా గుర్తుపెట్టుకో. సర్కిల్ యొక్క జనరల్ ఫామ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ ఈక్వల్ 0. సెంటర్ మైనస్ జీ కామా మైనస్. రేడియస్ స్క్వేర్ రూట్ ఆఫ్ జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ సి. ఎప్పుడైనా సరే ఎక్స్ స్క్వేర్ కోసెంట్ ఎంత ఉండాలా? 1 ఉండాలా. వై స్క్వేర్ కోసెంట్ ఎంత ఉండాలా? 1 ఉండాలి. అది గుర్తుపెట్టుకున్నాం. ఇది సర్కిల్ యొక్క జనరల్ ఫామ్. సర్కిల్ యొక్క జనరల్ ఫామ్. ఒకవేళ ఈ సర్కిల్ యొక్క జనరల్ ఫామ్లో ఎక్స్ వాల్యూ వై వాల్యూ కాకుండా జీ వాల్యూ ఎఫ్ వాల్యూ 0 అయింది అనుకో. ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ 2g వాల్యూ అయితే 0. ఇది 0 అవుతుంది. ఇది 0 అవుతుంది. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ సి అనేది ఉంటుంది. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ సి అని ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు ఇది సర్కిల్ యొక్క జనరల్ ఫామ్.
స్టాండర్డ్ ఫార్మ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. ఇప్పుడు చూడమ్మా సర్కిల్ ఎంత డిఫరెన్స్ చూడు. ఇది సర్కిల్ పాసింగ్ ద 2 పాయింట్స్, పాసింగ్ త్రూ ద 2 పాయింట్స్ ఏ కామా బి 2 పాయింట్స్ పాసింగ్ త్రూ ద లైన్. ఇది పాసింగ్ ద లైన్ అనుకో. ఇక్కడ ఏ పాయింట్ ఉంది, బి పాయింట్ ఉంది. ఇలా ఇక్కడ సెంటర్ ఎక్కడ ఉంది, ఇక్కడ సెంటర్ ఉంది. ఉంటే ఈ లైన్ ఏమంటే సీకెంట్ అంటాము. సీకెంట్ బాగా గుర్తుపెట్టుకో, కన్ఫ్యూజ్ కాకూడదు. సర్కిల్ ఉంది కదా, ఈ సర్కిల్ గుండా పాసింగ్ టు ద లైన్ ఏ కామా బి, ద లైన్ ఈజ్ సిగ్మెంట్. అంటే ఏదైనా ఒక సర్కిల్ ఉంది, ఆ సర్కిల్ గుండా ఒక లైన్ పాస్ అవుతుంది. ఆ లైన్ ఏంది, ఏబి పాయింట్ గుండా పాస్ అవుతుంది. పాస్ అవుతుందంటే ఒకటే గుర్తుపెట్టుకోండి. ఇలా ఆరో ఉందంటే ఈ లైన్ ఇంతవరకైనా పోవచ్చు. ఇది అంటే దీనికి ఎండ్ పాయింట్ ఉండదు. సీకెంట్ అనే దానికి ఎండ్ పాయింట్ ఉండదు. గుడ్డి కూడా తెలుసుకోండి, సీకెంట్ పాయింట్ కి ఎండ్ పాయింట్ ఉండదు. అది ఒక్కటి గుర్తుపెట్టుకో. సీకెంట్ పాయింట్ ఎండ్ పాయింట్ అంటే ఇలా పోస్తే ఇలాగైనా పడుకొచ్చుకుంటాం, ఇలా పోస్తే ఇంత ఉంటుంది. కాబట్టి సీకెంట్ పాయింట్ కి ఎండ్ పాయింట్ ఉండదు. దీన్ని సీకెంట్ లైన్. నెక్స్ట్ ఇది ఒక సర్కిల్, సెంటర్ ఎప్పుడైనా మిడిల్ లో ఉంటుంది. సెంటర్ ఏ కామా బి లైన్ సెగ్మెంట్, ద లైన్ సెగ్మెంట్ జాయినింగ్ పాయింట్ ఏ కామా బి. అయితే ఈ లైన్ ఏమంటామంటే మనం కార్డ్ అంటాం. కార్డ్ అంటాం, బాగా గుర్తుపెట్టుకో. పాసింగ్ ద లైన్ సీకెంట్ పాయింట్కి ఏముండదు, ఎండింగ్ పాయింట్ ఉండదు. కార్డ్ లైన్ సెగ్మెంట్ అంటే ఇక్కడ పాయింట్ కట్ అయిపోయింది మా, ఇంకా ఇట్లా ఆరో లేదు. కాబట్టి దీనికి ఏముంటుంది, కార్డ్ అంటాం. ఈ లైన్ అంటాం కార్డ్. దీనికి ఎండింగ్ పాయింట్ ఉంటుందా, ఎండింగ్ పాయింట్ ఉంటుంది. కాబట్టి దీనికి ఎండింగ్ పాయింట్ ఉండదు, దీనికి ఎండింగ్ పాయింట్ గుర్తుపెట్టుకో. ఆ లైన్కి లైన్ అంటే ఒక సర్కిల్ కుండా పాసింగ్ పోతే దాన్ని సీకెంట్ లైన్ అంటాం. లైన్ సెగ్మెంట్ అనేది దాన్ని కార్డ్ అంటాం. ఇప్పుడు ఇంకోటి చెప్తాడు, ఇంకోటి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది సర్కిల్ మా, ఇది సెంటర్ అంటాం. ఈ సెంటర్ నుంచి ఇక్కడ పి ఆఫ్ ఏదైనా పాయింట్ దగ్గర తీసుకోవాలనుకో, దీన్ని ఏమంటాం, రేడియస్ అంటాం. దీన్ని రేడియస్ అంటాం. అలాగనే ఈ సర్కిల్ తీసుకోండి, ఇది సెంటర్ కదా, ఇది రేడియస్ కదా. దీన్ని ఇలాగ మొత్తం ఏమవుతాం, డయామీటర్. చూడు సర్కిల్లో ఎంత డిఫరెన్స్ ఉన్నాయి చూడండి. దీన్ని ఏమంటాము సీకెంట్ లైన్, దీన్ని ఏమంటాము కర్డ్, దీన్ని ఏమంటాము రేడియస్, దీన్ని ఏమంటాం డయామీటర్. ఎప్పటికైనా గుర్తుపెట్టుకో, డయామీటర్ ఒక సర్కిల్ని ఆఫ్ చేస్తుంది, సేమ్ అవుతుంది. ఇంకోటి డయామీటర్ రిమైనింగ్ లైన్స్ కన్నా లెంతీగా ఉంటుంది. ఒకటే గుర్తుపెట్టుకో. ఇప్పుడు ఈ లైన్ తీసుకో, ఈ లైన్ ఎంత ఉంది, చిన్నగా ఉంటుంది. ఈ లైన్ ఎందుకు, లైన్ అనేది మిడిల్ సెంటర్ నుంచి పోతుంది కాబట్టి నువ్వు డయామీటర్ కాకుండా ఏ కార్డ్ పాయింట్స్ తీసుకున్నా చిన్నగా ఉంటుంది. ఇప్పుడు ఈ కార్డు లెంత్ తక్కువ ఉంటుంది, ఈ కార్డు లెంత్ తక్కువ ఉంటుంది. ఇది తీసుకో, ఇది తీసుకో, ఇది తీసుకో. ఇలా ఉన్నప్పుడు ఇవన్నీ ఏమవుతాయి, ఈ పాయింట్ ఈ లైన్ ఏమవుతాయి, ఇవన్నీ కార్డ్ అవుతాయి. ఇది ఒకటి డయామీటర్. కాబట్టి డయామీటర్ ఎప్పుడైనా సరే అన్ని సర్కిల్స్ కన్నా లెంత్ ఎక్కువ ఉంటుంది. ప్లస్ డయామీటర్ సెంటర్ నుంచి పోతుంది. ఏ సెంటర్, సర్కిల్ సెంటర్ నుంచి పోతుంది. ఇది ఇంపార్టెంట్ కదా. లైన్ సెగ్మెంట్ సీకెంట్ అంటే పాసింగ్ 3 పాయింట్, కార్డ్ అంటే లైన్ జాయినింగ్ లైన్ సెగ్మెంట్ పాయింట్. నీకు ఒకటే గుర్తుపెట్టుకోవాలా, సీకెంట్ అనే దానికి ఎండింగ్ పాయింట్ ఉండదు. అంటే ఎండింగ్ పాయింట్ ఉండదంటే ఈ రోను ఇలా ఎంతైనా పెట్టచ్చు, దీని కానీ కార్డు అక్కడిక్కడ లిమిట్ చేస్తాం. ఇది గుర్తుపెట్టు. ఇది సీకెంట్ లైన్, ఇది కార్డు, ఇది డయామీటర్, ఇది. అది కాకుండా సర్కిల్ దగ్గర ఏదైనా ఒక పాయింట్ దగ్గర ఒక లైన్ లేదనుకో, టాంజెంట్ అంటాం. దీని ఏమంటాం అంటే ఏదైనా ఒక సర్కిల్ దగ్గర ఒక టాంజెంట్, దీని ఏమంటాం టాంజెంట్. ఇక్కడ ఒక లైన్ తీసాను అనుకో, దీన్ని టాంజెంట్ అంటాం. అంటే ఇక్కడికి వెళ్ళాం. నీకు ఎంసెట్ బిట్ అడుగుతాడు, ఒక సర్కిల్ కు ఎన్ని టాంజెంట్స్ గీయచ్చు అని. ఒక సర్కిల్ కు హౌ మెనీ టాంజెంట్స్ ద సర్కిల్ అని. అంటే ఒక సర్కిల్ కు ఎన్ని టాంజెంట్స్ గీయచ్చు అంటే చూడమ్మా, 1 2 3 4 అంతేమ్మా. ఇంతకన్నా ఎక్కువ గీయలేం. నువ్వు అనుకోవచ్చు, సరే ఎట్లా గీస్తా అంటే సర్కిల్ దగ్గర ఒక్క పాయింట్ దగ్గర టచ్ కావాలా, ఇక్కడ ఉంది, ఇక్కడ ఒక టచ్ కావాలి, అంతే తప్ప నేను ఇట్లా గీస్తా అంటే రాదు. ఎంసెట్ బిట్ చాలాసార్లు వినాడు. నేను ఆప్షన్ ఎట్లా ఇస్తా అంటే ఫస్ట్ 1 3, సెకండ్ 1 4, థర్డ్ 1 5, ఫోర్త్ 1 నన్ను అర్థం. మనకు లెసన్ విన్న వాళ్ళైతే ఎన్ని టాంజెంట్స్ అంటే 40 ఎంబడి పెట్టచ్చు. తెలియని వాడు ఏమంటాడు, నన్ను అర్థం పడతాడు. ఓకేనా. అలా కాకుండా అలాగే హౌ మెనీ కార్డ్స్ అంటే కార్డ్ లైన్స్ ఎన్ని గీయచ్చు అంటే ఎన్ని గీయచ్చమ్మా, కార్డ్ లైన్స్
1 2 3 4 5 సెంటర్ నుంచి గీయవచ్చు. ఒకటి ఇన్ఫినిటీ కాదు, ఇన్ఫినిటీ వరకు గీయవచ్చు. ఓకేనా, అది గుర్తుపెట్టుకోండి. ఇది మెయిన్. అంటే సీకెంట్ అంటే పాజిటివ్ పాయింట్, కట్ అంటే ఎండింగ్ పాయింట్ ఉండదు, తర్వాత ట్యాంజెంట్ అంటే ఇది, తర్వాత డయామీటర్ అంటే కొద్ది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే నువ్వు గుర్తుపెట్టుకోవాలని నేను చెప్తున్నా ఏది అని. నెక్స్ట్ చూడు. నెక్స్ట్ ఇది సర్కిల్ యొక్క ఎఫిషియన్సీ. అలా కాకుండా అమ్మ ఇప్పుడు మనకు ఏ x1, y1, బి x2, y2 2 పాయింట్స్ నుంచి ఎండ్ ఆఫ్ ద డయామీటర్ అంటారు. నేను ప్రతి ప్రాబ్లం క్లూ చెప్తామ్మా. ఆ క్లూ నచ్చుకుంటే ఫార్ములా వేసుకోవాలి. జనరల్ ఫార్మ్ అంటే చెప్పినాను, x² + y² + 2gx + 2fy = పాయింట్ ఆఫ్ సర్కిల్ అంటే ఏంటి, r = 1. పాయింట్ ఆఫ్ సర్కిల్ అంటే ఏంటి, r = 0. యూనిట్ సర్కిల్ అంటే ఏంటి, r = 1 అయితే సరిపోదు. ఇప్పుడు ఏ x1, y1, b x2, y2 ఎండ్ ఆఫ్ ద డయామీటర్. అదొకటి గుర్తు. ఎండ్ ఆఫ్ ద డయామీటర్ అంటే ఏవైనా 2 పాయింట్స్ ఇచ్చి ఎండ్ ఆఫ్ ద డయామీటర్ అంటే ఫార్ములా ఏంటంటే x - x1 × x - x2 ప్లస్ y - y1 × y - y2 = 0. ఇది ఎండ్ ఆఫ్ ద డయామీటర్. ఎండ్ ఆఫ్ ద అంటే ఏవైనా 2 పాయింట్స్ ఉంది. ఎండ్ ఆఫ్ ద డయామీటర్ అంటే ఫార్ములా ఏంటి, x - x1 × x - x2 ప్లస్ y - y1 × y - y2. అది ఎండ్ ఆఫ్ ద డయామీటర్. అట్లా కాకుండా మనకు చూడమ్మా, కాన్సెంట్రిక్ అంటే 2 or more lines సేమ్ ద సెంటర్, దట్ పాయింట్ ఈజ్ కాన్సెంట్రిక్. అంటే మనకు ఈ సర్కిల్ తీసుకుందాం, ఒక సర్కిల్ తీసుకుందాం. ఈ సర్కిల్ యొక్క సెంటర్ ఏంది, ఇది. ఇంకో సర్కిల్ తీసుకుందాం, ఈ సర్కిల్ ఏంది సెంటర్, ఇది అవుతుంది కదా. ఇంకోటి తీసుకుందాం, ఈ సర్కిల్ తీసుకుందాం. ఈ సర్కిల్ సెంటర్ ఏమవుతుంది, ఇది. అంటే 2 or more lines, 2 or more circles, the center is one, same the center, the center is, the point is concentric. అంటే మనము 2 or more circles తీసుకున్నా ఈ సర్కిల్స్ కన్నీ నీకు ఒకే సెంటర్ అయితే దాన్ని ఏమంటామంటే కాన్సెంట్రిక్ అంటాం. ఇట్లా కాన్సెంట్రిక్ అయినప్పుడు ఈక్వేషన్ ఏమవుతుందంటే మనకు ఈ x² + y² + 2gx + 2fy ప్లస్ సి ఉండదమ్మా, కి అని ఉంటాయి. చూడు, x² + y² + 2gx + 2y + c = 0 జనరల్ ఫామ్. ఇక్కడ సి బదులు కి అంటారు, లేకుంటే లాంబ్డా అని రాయొచ్చు. ఇదేంది, కాన్సెంట్రిక్ ఈక్వేషన్. x² + y² + 2gx + 2fy ప్లస్ k = 0 అయితే దాన్ని ఏమంటారు, కాన్సెంట్రిక్ ఈక్వేషన్. ఇది ఇంపార్టెంట్. మనకి ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకో, ఒకటే గుర్తుపెట్టుకో. సర్కిల్ యొక్క జనరల్ ఫామ్ అంటే x² + y² + 2gx + 2fy + c = 0. అది సర్కిల్ యొక్క జనరల్ ఫామ్. సెంటర్ అంటే ఏంది, -g, -f. రేడియస్ అంటే ఏంది, √g² + f² - c. ఎండ్ ఆఫ్ ద డయామీటర్ అంటే ఏవైనా 2 పాయింట్స్ ఇచ్చి ఎండ్ ఏముంటుంది, x - x1 × x - x2 ప్లస్ y - y1 × y - y2 = 0. ఏంది, ఎండ్ ఆఫ్ ద యూనిట్. కాన్సెంట్రిక్ x² + y² + 2gx + 2fy ప్లస్ k ఆర్ లాంబ్డా = 0. ఇది కాన్సెంట్రిక్. మనకి ఇంపార్టెంట్ ఇది. అట్లా కాకుండా నీకు ఇట్లా ఇచ్చాను అనుకో, సెంటర్ h, k, రేడియస్ r ఇచ్చినప్పుడు సర్కిల్ యొక్క ఈక్వేషన్ ఏంది, x - h² ప్లస్ y - k² = r². మనకు మ్యాథ్స్ లో సర్కిల్లో మనకి ఎన్ని ఎక్సైజ్లు అంటే ఎక్సైజ్ 1A, 1B, 1C, 1D, 1E ఎక్సైజ్లు మా బాగా కూడా తెలుసుకో. మనకు సర్కిల్లో ఎన్ని ఎక్సైజ్లు అంటే 1A, 1B, 1C, 1D, 1E. మనకు ఎక్కువ ఎక్సైజ్ 1A నుంచి 2 మార్క్స్ ఒకటి వస్తుంది, 7 మార్క్స్ ఒకటి వస్తుంది. బాగా గుర్తుపెట్టుకో, ఎక్సైజ్ 1A నుంచి మనకు 2 మార్క్స్ ఒకటి, 7 మార్క్స్. నెక్స్ట్ ఎక్సైజ్ 1E నుంచి 7 మార్క్స్ ఒకటి వస్తుంది. గుర్తుపెట్టుకో, ఎక్సైజ్ 1A నుంచి 7 మార్క్స్ ఒకటి, ఎక్సైజ్ 1E నుంచి 7 మార్క్స్, తర్వాత 2 మార్క్స్ ఇక్కడ వస్తుంది. నెక్స్ట్ రిమైనింగ్ దీనిలో నుంచి ఈ 3 నుంచి మనకు
2 మార్క్స్ ఒకటి వస్తుందమ్మా, 4 మార్క్స్ ఒకటి వస్తుంది. గుర్తుపెట్టుకో. చూడు 7 + 7 14, 14 ప్లస్ ఒక 4 18, 18 ప్లస్ ఒక 2 20, 20 ప్లస్ ఒక 2 22. గుర్తుపెట్టుకో. మనకు ఫస్ట్ ఎక్సైజ్ నుంచి 2 మార్క్స్ ఒకటి, 7 మార్క్స్ ఒకటి, తర్వాత లాస్ట్ ఎక్సైజ్ నుంచి 7 మార్క్స్ ఒకటి, తర్వాత ఈ మీడియాలో 2 మార్క్స్ 4 మార్క్స్. ఈ మొత్తం ఫార్ములాస్ ఫస్ట్ ఎక్సైజ్ కు సంబంధించింది. ఫస్ట్ ఎక్సైజ్ లో మనకు రావాల్సింది ఫస్ట్ ఫార్ములా ఇది జనరల్ ఫార్ములా, తర్వాత సెంటర్, రేడియస్. దీంతో పాటు ఇంకొక చిన్నది ఒక 2 చెప్పేస్తాను. ఈ ఎక్సైజ్ కు మనకు కంప్లీట్ అయిపోతాయి. ఈ ఎక్సైజ్ మీద మనకి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆ ప్రాబ్లమ్స్ అని చెప్పేసి నెక్స్ట్ 1B ఎక్సైజ్ పోదాం. 1B ఎక్సైజ్ లో ఫస్ట్ ఫార్ములా చెప్తాను. ఆ ఫార్ములాస్ అన్ని మీరు ఒకసారి చూసుకుంటే నెక్స్ట్ ప్రాబ్లం. నెక్స్ట్ దీంతో పాటు చూడమ్మా, ఇప్పుడు ఇది ఎక్స్ యాక్సిస్, చూడమ్మా ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్. ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ పై ఈ ఎక్స్ యాక్సిస్ పైన ఏదైనా ఒక సర్కిల్ తీసుకుంటే ఈ సర్కిల్ యొక్క సెంటర్ ఎక్స్ యాక్సిస్ మీద ఉంది అనుకో, వై యాక్సిస్ 0 అవుతుంది. బాగా ఇంపార్టెంట్ మా ఇది, ఎందుకంటే మనకు 2 మార్క్స్ కానీ 4 మార్క్స్. ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్. ఈ ఎక్స్ యాక్సిస్ పైన సర్కిల్ యొక్క సెంటర్ ఉంది అనుకో, మనం ఏమంటాము ఎక్స్ యాక్సిస్ పైన ఏదైనా పాయింట్ తీసుకుంటే వై యాక్సిస్ ఏమవుతుంది 0 అవుతుంది. అలాగే ఎక్స్ యాక్సిస్ పైన సెంటర్ ఉంది కాబట్టి ఏమవుతుందంటే x² + y² + 2gx + 0 + c = 0. అంటే ఎక్స్ యాక్సిస్ పైన తీసుకుంటే వై యాక్సిస్ ఏమవుతుంది 0, కాబట్టి y x² + y² + 2gx + y కోఎఫిషియంట్ 0 అవుతుంది కాబట్టి అప్పుడు ఈక్వేషన్ అవుతుంది x² + y² + 2gx + c = 0. ఎందుకంటే వాడు నీకు ప్రాబ్లం అడుగుతాడు, ఇలానే అంటాడు. మనకు 4 మార్క్స్ ఆర్ 7 మార్క్స్ ఉంది. A1, 2 B3, 2 ద ఎక్స్ యాక్సిస్ సెంటర్ అంటాడు, సర్కిల్ యొక్క సెంటర్. అప్పుడు ఈ ఫామ్ తీసుకోవాలి. అలా కాకుండా ఇది ఒకటి నెక్స్ట్ ఇది తీసుకున్నాం, ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్. ఇప్పుడు ఈ యొక్క సర్కిల్ యొక్క సెంటర్ వై యాక్సిస్ మీద, సర్కిల్ సెంటర్ వై యాక్సిస్. ఇది సెకండ్ ప్రాబ్లం. అంటే వై యాక్సిస్ పైన ఏదైనా పైన ఎక్స్ యాక్సిస్ ఉంది 0 అవుతుంది. ఇప్పుడు మనకి ఈక్వేషన్ ఉంది x² + y² + 2fy + c = 0. ఎందుకు ఎక్స్ యాక్సిస్ 0 అవుతుంది. మనకు మామూలుగా జనరల్ ఫామ్ ఉంది x² + y² + 2gx + 2fy. ఇక్కడ ఏమంటున్నా వై యాక్సిస్ పైన ఏదైనా పైన తీస్తే ఎక్స్ యాక్సిస్ 0 అవుతుంది. కాబట్టి వై యాక్సిస్ పైన సర్కిల్ యొక్క సెంటర్ ఉంది. అప్పుడు ఎక్స్ యాక్సిస్ ఏమైంది 0 అవుతుంది, అంటే ఇది 0 అవుతుంది. అటు 0 అప్పుడు x² + y² + 2fy + c. ఈ 2 ఫార్ములాస్ గుర్తుపెట్టు. మనకు సర్కిల్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకునేది ఒకటి. సెంటర్ h, k, రేడియస్ ఇచ్చిన ఫార్ములా ఏంటంటే x - h² + y - k r². ఇది గుర్తుపెట్టు. ఒకవేళ సెంటర్ 0 0 అయిందనుకో x² + y² = r². దీన్ని స్టాండర్డ్ ఫామ్ అంటారు. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్, సర్కిల్ యొక్క జనరల్ ఫామ్. జనరల్ ఫామ్ అనేది x² + y² + 2gx + 2fy + c = 0. దీని యొక్క సెంటర్ ఏమవుతుంది c = -g, -1. దీని యొక్క రేడియస్ ఏమవుతుంది r = √g² + s². ఏవైనా 2 పాయింట్స్ జెండా డయామీటర్ అంటే ఏంటి x - x1 × x - x2 + y - y1 × y2 - 1. అది అయిపోతుంది. కాన్సెంట్రిక్ అంటే ఏంటి x² + y² + 2gx + 2fy + c బదులు వస్తుంది k కానీ λ. అట్లా కాకుండా x యాక్సిస్ పైన సెంటర్ ఉంటే x² + y² 2gx + y, y యాక్సిస్ పైన x² + y² + 2fy + c. ఇది మనకు సర్కిల్లోని ఫస్ట్ ఎక్సైజ్ ఫార్ములాస్. ఇది ఈ ఫార్ములాస్ మీదనే మనకు ప్రాబ్లం ఉంది. నువ్వు గుర్తుపెట్టుకునేది ఒకటి. ఈ ఫార్ములా ఇంపార్టెంట్ ఖచ్చితంగా. ఇది ఈ ఫార్ములా జనరల్ ఫామ్ అంటే ఏంది, దాని సెంటర్ రేడియస్ యూజ్ చేసుకో. దీని మీదనే మనకు ఫార్ములాస్ వస్తాయి. ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇక్కడ ఎంత సరే x² కోఎఫిషియంట్ ఉండాలా 1 ఉండాలా. జనరల్ ఫార్ములా కానీ ఎప్పుడైనా సరే నీకు స్టాండర్డ్ ఫార్ములా కానీ x² కోఎఫిషియంట్ 1 ఉండాలా, y² కోఎఫిషియంట్ ఉండాలా. ఇవి నేర్చుకుంటే చాలు. దీని మీద ప్రాబ్లం చేద్దాము నెక్స్ట్ క్లాస్లో. మనకు ఫస్ట్ ఎక్సైజ్ సంబంధించిన ఫార్ములాస్ మొత్తం ఇవి. దీని మీదనే మనకు వస్తాయి. ఫస్ట్ ఎక్సైజ్లో 2 మార్క్స్ 7 మార్క్స్ ఒకటి వస్తాయి. ఒకసారి నోట్ చేసుకోండి.